ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో ఊడబెరుకును. జ్ఞానవంతురాలు ఎవరు? ఈ జ్ఞానవంతురాలు అంటే కుటుంబం పట్ల, భర్త పట్ల బాధ్యత కలిగి జీవించేటువంటి స్త్రీ జ్ఞానవంతురాలు. ఈమె చేసేటువంటి పనులు ఎట్లుంటాయంటే, ఎంతో ప్రేమతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో ఓపికతో, ఎంతో జ్ఞానంతో నడుచుకునేటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది భర్తని విడిచిపెట్టి తల్లిదండ్రుల దగ్గర నివాసం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు. నీవు నాకు అక్కర్లేదు, నీ ఇల్లు అక్కర్లేదు, నీ పొలం అక్కర్లేదు, నేను నా తల్లిదండ్రుల దగ్గరే ఉంటాను అన్నటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి అనేక మంది భార్యలు లోకంలో మనం చూస్తున్నాం. ఎవరు వీళ్ళంతా అంటే, 3 రాళ్ళు ఊడబెరుక్కునే వాళ్ళు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు. భర్తల మధ్య, భార్యల మధ్య సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినంత మాత్రాన భర్తని విడిచిపెట్టి నువ్వు నీ ఇంటి దగ్గర, సొంతింటి దగ్గర ఉన్నట్టుగా నీ తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి నీకు వీలు లేదు. 3 రాళ్ళుగా ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి వీలు లేదు. బైబిల్ సెలవిస్తుంది, నీవు నీ భర్తను, నీ భార్యను విడిచి నువ్వు తిరిగేటువంటి అవకాశం నువ్వు లోకానికి ఇవ్వకూడదు. నువ్వు అలా ఇస్తున్నావు అంటే నువ్వు 3 రాళ్ళువే, నువ్వు అలా ఇస్తున్నావు అంటే నువ్వు 3 దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు గ్రహించు. 3 రాళ్ళుగా ఉన్నావా? జ్ఞానవంతురాలుగా ఉన్నావా? జ్ఞానం కలిగి ఉన్నావా? జ్ఞానం లేని దానిలా, పిచ్చిదానిలా ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల సరైనటువంటి జ్ఞానంతో నీ ఇల్లును కట్టుకో. ఇల్లును కూల్చడం గొప్ప విషయం కాదు, కట్టుకోవడం గొప్ప విషయం. అంతేగాని ఈ రోజుల్లో చాలామంది ఇంటిని కూల్చుకునేటువంటి వారుగా ఉన్నారు, ఇంటిని నాశనం చేసేటువంటి వారుగా ఉన్నారు. సమాజంలో దౌర్భాగ్యపు స్థితులు, దౌర్భాగ్యపు పనులు అనేకములు జరుగుతున్నాయి. నువ్వు అలా ఉండొద్దని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.